కంకర కుప్పలతో కోట్ల ఆమ్దాని. రాజాపేట మండలం చల్లూరు సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అక్రమ క్రషర్. గంటకు సుమారు 300 టన్నుల సామర్థ్యంతో క్రషర్ పనులు జరుగుతున్నాయండి. గంటకు సుమారు 300 టన్నులు అంటే ఆలోచించండి, టన్ను ఎంత రేటు ఉంటుందో. మైనింగ్, పొల్యూషన్ బోర్డులకు వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించి అనుమతులు తెచ్చుకున్నారు. జీపీ, తహసీల్దార్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేవు. విద్యుత్ శాఖ రికార్డులో కూడా సరైన అనుమతులు లేవు. గతంలో అక్రమ బ్లాస్టింగ్పై కేసు నమోదైనట్టు సమాచారం. కలెక్టర్కి, మైనింగ్ అధికారులకు ఈ అవినీతి కనపడట్లేదా? పర్మిషన్ లేకుండా నిర్వహణ, ఆర్టీఐతో వెలుగులోకి. తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది మనకి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చెల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 322/4లో జరుగుతుంది. గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అనుమతి క్రషర్ ఎలా నడిపిస్తారు? ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎలక్ట్రిక్ వాళ్ళు కరెంట్ ఎలా ఇచ్చారు? జిరాక్స్ పేపర్లు పెడితే పర్మిషన్ ఇచ్చేస్తారా? ఒక డాక్యుమెంట్ మైనింగ్ వాళ్ళకు పెడితే అది కూడా జిరాక్స్ కాపీ పెడితే పర్మిషన్ ఇచ్చారు. మైనింగ్ వాళ్లకు, కరెంట్ వాళ్లకు, పొల్యూషన్ బోర్డు వాళ్ళకు సంబంధం ఉండదా? ముగ్గురికి మూడు వేరువేరు డాక్యుమెంట్లు పెడితే ఎలా పర్మిషన్ ఇచ్చారు? మైనింగ్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు, ఈయన కరెంట్ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు, పొల్యూషన్ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు. అంటే ముగ్గురు వెరిఫై చేసుకోరా ఎవరి దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంది, అసలు ఈయన ఏ ప్రాంతానికి పర్మిషన్ అడుగుతున్నాడు, దేనికి పర్మిషన్ అడుగుతున్నాడని. జిరాక్స్ పేపర్లు ఇస్తే పర్మిషన్లు ఇచ్చేశారండి. హైలైటెడ్. ఆర్టీఐ ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ దరఖాస్తు చేయగా పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ అక్రమ క్రషర్ కెపాసిటీ గంటకు 300 టన్నులు, అంటే సంపాదన నెలకు 6 కోట్లు, సంవత్సరానికి 70 కోట్లు. ఈ అక్రమ క్రషర్ను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, సాల్వో యజమాని జయరాం రెడ్డి వాళ్ళ పరివారం అంతా కలిసి ప్రారంభించారు. ఈ హరి అనే వ్యక్తి ఎవరు అక్రమ క్రషర్ నడపడానికి? ఇతని వెనక ఎమ్మెల్యే ఉన్నారా, మంత్రి ఉన్నారా, లేక అధికారులు ఉన్నారా? ఇది ప్రజల సంపద అక్రమంగా దోచుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి కంకర కుప్పలతో కోట్ల ఆమ్దాని, అంటే దాదాపుగా 300 టన్నులు, అంటే సంవత్సరానికి 72 కోట్ల ఆదాయం వస్తుంది. జిరాక్స్ పేపర్లతో కూడా పర్మిషన్స్ ఇచ్చేశారని చెప్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి, ఇక్కడ ఏం జరిగిందండి? ఇది యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చెల్లూరు విలేజ్ అండి ఇది. అయితే ఈ అక్రమ క్రషరు 2021లో ప్రారంభమైంది ఇది. ఓకే. ఈ కర్ణాటి నారాయణరావు, ఆయన కీర్తిశేషులు కర్ణాటి నారాయణరావు గారు దీని శంకుస్థాపన చేసి దీన్ని స్టార్ట్ చేసిండు. 2021లో సాల్వో నుంచి అక్రమ బాంబులు వస్తున్నాయి, బాంబులు పట్టుకొని రాజాపేట పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు. ఓకే. ఈ మైనింగ్ అసలు దీనికి పర్మిషన్ లేవు. ఇది ప్రభుత్వ భూమి అని కలెక్టర్ గారికి నేను దాదాపు ఒక 200 పేజీలు లెటర్ పెట్టినా. కలెక్టర్ గారు నేను ఎన్ని లెటర్లు పెట్టినా పట్టించుకునే పాపాన పోలేదు. ఇప్పుడు ఉన్న హనుమంతరావు గారు కలెక్టర్ గారికి మంచి పేరుంది. ఓకే. దీన్ని పట్టించుకోలేదు. దీన్ని ఆర్టీఐ కింద అప్లై చేసిన. అరే ఏంది దీని పరిస్థితి ఏంది, దీని ముందు ఎట్లా ముందు పోవాలి ఏంది అని ఆర్టీఐ కింద అప్లై అయితే గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదని అక్కడ ఉన్న సెక్రటరీ గారు మనకు లిఖిత పూర్వకంగా ఆర్టీఐ లెటర్ ఇచ్చిండు. ఓకే. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్టీఐ లెటర్ ఇచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని. కరెంటు వాళ్ళకి చేస్తే కరెంటు వాళ్ళు గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారే కరెంట్ కట్ చేయించిండు. ఓకే. మళ్ళీ 5 నెలల తర్వాత ఎట్లా కరెంటు కనెక్షన్ ఇస్తారు అనేది కరెంటు వాళ్ళకి తెలవాలి, ఎమ్మెల్యే గారికి తెలవాలి, ఈ క్రషర్ నడుపుతున్న యజమానికి తెలవాలి. అసలు మధ్యన ఏం జరిగింది, ఎందుకు కట్ చేసారు, ఎందుకు ఇచ్చారు అనేది ఒక సమస్య ఇది. అవునవును. నేను కరెంటు వాళ్ళకు కూడా ఆర్టీఐ పెడితే మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ అవైలబుల్ లేవని ఇచ్చారు. ఓకే. మళ్ళీ మైనింగ్ వాళ్ళ దగ్గరికి పోతే మైనింగ్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మైనింగ్ వాళ్ళకు ఒక శ్రీని కన్స్ట్రక్షన్ పేరు మీద ఉన్న ల్యాండ్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఇచ్చింది. ఆయన ఎవరు, కర్ణాటి నారాయణరావు. ఆయన చచ్చిపోయినప్పుడు వాళ్ళ భార్య శ్రీదేవి, కొడుకు యశ్వంత్ శ్రీనివాస్. ఓకే. ఇది ఎప్పుడైతే పెట్టు ఆర్టీఐ లెటర్ చూస్తే, అరే అంతకు ముందు ఒక కేసులో నా మీద సెంటు భూమి లేదు. ఓకే. ప్రథమ న్యాయస్థానం స్పెషల్ కోర్టులో ఈయన సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చిండు నారాయణరావు. సరే ఇప్పుడు అఫిడవిట్ ఇచ్చిన పేపర్ పెడితే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఏంటి, మళ్ళీ పొల్యూషన్ వాళ్ళ నుంచి కూడా అందరికి ప్రతి డిపార్ట్మెంట్ కు నేను ఆర్టీఐ లెటర్ ఇచ్చిన. మరి ఈ డాక్యుమెంట్
ఇస్తే ఒకే డాక్యుమెంట్ మీద ఒక క్రషర్ కి పర్మిషన్ ఇచ్చినా, ఏ పర్మిషన్ ఇచ్చినా, ఇంటికి పర్మిషన్ ఇచ్చినా ఒకటే డాక్యుమెంట్ మీద అందరికి ఒకటే డాక్యుమెంట్ పెడతారు. అవును. పొల్యూషన్ వాళ్ళ దగ్గరికి పోయే వరకు జార్జ్ సుబ్బారావు పేరు మీద వేరే డాక్యుమెంట్ పెట్టారు. ఓకే. ఇప్పుడు ఇలా జరిగే సిస్టమ్ ఏంటంటే మొత్తం అవినీతి. ఒక శాఖకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శాఖకు ఒక జిరాక్స్ పేపర్ పెడితే ఇచ్చేస్తారా వీళ్ళు? అదే అదే ఒక జిరాక్స్ పేపర్ పెడితే ఇస్తారా? అంతేగా మరి. ఆ విధంగా దీన్ని వెలుగులో తీసుకురావడం జరిగింది. దాని మీద కలెక్టర్ కంప్లైంట్ చేసినాం, మైనింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేసినాం, 40 సంవత్సరాల రెసిడెన్స్ వాళ్ళకి చేసినాము, ఈడీ చేసినాము, ఏసీబీ చేసినాం, అన్ని డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినాం. ఓకే. ఈయన ఏమంటున్నారు, బీర్ల ఐలయ్య గారు ఏమంటున్నారు మరి? బీర్ల ఐలయ్య గారి గురించి దీని మీద ఇప్పుడు పాలిచేకేల గురించి బీర్ల ఐలయ్య మాట్లాడమంటే ఏం మాట్లాడదు, స్పందన ఏముంటది? వచ్చే రోజు డబ్బులు వస్తున్నాయిగా. ఆయన బినామీ హరి అంటూ హరి అనే వ్యక్తి నడుపుతుండు. ఓకే. హరి ఎవరంటే బీర్ల ఐలయ్య బినామీ. కరెంట్ కట్ చేయించారు, మళ్ళీ పోయిన ఏం చేసిన ఫోటోస్ అన్నీ ఉన్నాయి కదా. ఆయన సాల్వో కంపెనీ యజమాని పరివారం అంతా పోయి ఓపెనింగ్ చేశారు కదా. అక్కడ ఊర్లో గ్రామ ప్రజలు అదే ప్లాస్టింగ్ అయి మా మీద రాళ్ళు పడుతున్నాయి, మా ఇల్లు పగుళ్ళు వస్తున్నాయి అని అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ పక్కనే ఒక లేక్ ఉంటది, అదంతా మొత్తం కొండలు అన్నమాట. దాదాపు 1000 ఎకరాలు, దాదాపు ఒక 10,000 ఎకరాలు ఉంటది. ఓకే. అందులో లేకులు వచ్చి అడవి జంతువులు, నెమళ్ళు, దుప్పులు అన్ని నీళ్లు తాగుతాయి. దీని పక్కనే క్రషర్ పెట్టి అక్కడ జంతువులకు వాటికి లేకుండా ఈ ప్రభుత్వ భూమిని మొత్తం ప్రజాదానాన్ని నాశనం చేస్తూ ఇలా ముఖ్యమంత్రి చెప్తుండే. ఏం చెప్తుండే, నన్ను కోసిన డబ్బులు లేవు, నన్ను చేసిన డబ్బులు లేవు అంటే ఇది ప్రజాధనం కాదా? మీకు గవర్నమెంట్ ఇవ్వాలా? మైనింగ్ శాఖ మీ చేతిలో ఉంది, ముఖ్యమంత్రి గారి చేతిలో. దీని మీద దృష్టి పెడితే సంవత్సరానికి 72 కోట్ల ఇన్కమ్ వస్తుందిగా మా గవర్నమెంట్ నడిపితే. అవునవును. ప్రజలకు ఇచ్చే బదులు గవర్నమెంట్ నడిపితే గవర్నమెంట్ వచ్చి ప్రజలకు వస్తుంది కదా, ప్రజలకు సేవ చేయొచ్చు కదా. అవును. ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరేది ఒకటి, దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు పోవాలి, ముందుకు ఎట్లా తీసుకుపోవాలి దీన్ని తీసుకొని. ఇప్పుడు జిల్లాధికారులకు స్పందన లేదు. వాళ్ళకు కుంభకర్ణుడు నిద్రపోతే మనం గడపడతో కూర్చున్నా కుంభకర్ణుడు లేవన్నట్టు. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, మైనింగ్ అధికారులు కానీ మత్తు నిద్రలో. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు కలెక్టర్ పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, మైనింగ్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇంతమందిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే దీంట్లో ఒకటి ఉంటుంది, ఏముంటుంది అంటే వీళ్ళకు నెలవారీ మామూలు ఇస్తారు వీళ్ళకి, పోలీసు వాళ్ళకు. ఓకే. నెలవారీ మామూలు పోతాయి, అందరికి నెలవారీ మామూలు పోయే వరకు ఎవరు నోరు మీద పట్టలేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే డబ్బులు కదా నెలవారీ జీతం లాగా వస్తాయి కదా. ఇది పెద్ద ఈ వ్యవస్థలో ఈ అవినీతి. ఇప్పుడు నేను అందుకనే నిన్న మనం చూసినాం, కిషన్ నాయకుని ఒకరిని పట్టుకుంటే, ఒక అధికారిని పట్టుకుంటే ఎన్ని 400 కోట్లు వచ్చినాయి, దాదాపు 300 కోట్ల దాకా వచ్చినాయి. అవునవును. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ అట్లే దరిద్రంగా తయారైంది. అవినీతి, మొత్తం అవినీతి. అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా ఇప్పుడు ఈ విధంగా పేపర్లు వస్తుంది, ఈ విధంగా వస్తుంది. దీని మీద ఏంటంటే అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులకు కూడా మేల్కొనే పరిస్థితులు లేరు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు వాడుకోవచ్చు. అవును. దీని మీద ప్రజా సమస్య ఏంటి? ప్రజల సంపాదన పోతున్నప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాలంటే ఉన్న ప్రతి వ్యక్తి ఈ ప్రజాధనం పోతుంది, ఇది దుర్వినియోగం అవుతుందని మరి ఎవరిని చూసి భయపడుతుర్రా? లేకపోతే మంత్రికి వాటా ఉందా, ప్రభుత్వ వీపుకు వాటా ఉందా, లేకపోతే మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా అధికారులు ఏం చేస్తున్నా, ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇంతమందికి నెల మామూలు వెళ్తుందంటే అందుకని ఎవరూ పట్టించుకోవట్లేదు దీన్ని. ఈ ప్రభుత్వ భూమిలో అక్రమ క్రషర్ నిర్మాణం ఎవరి అనుమతులతో సాగుతుంది? అధికారుల, ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ బీర్ల ఐలయ్య, లేక ఇన్ఛార్జి మంత్రి, లేక గనుల శాఖ మంత్రి అనుదానంతో నడుస్తుందా? చెల్లూరు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదని 4/12/2025 నాడున ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్టీఐ కింద లెటర్ ఇచ్చారు. రాజాపేట తహసీల్దార్ కార్యాలయం కూడా 11/11/2025 నాడున తమ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదా లిఖితపూర్వకంగా తెలిపింది. ఎలక్ట్రిక్ బోర్డు వాళ్ళు కూడా 17/10/2025 నాడు తమ కార్యాలయంలో ఎలాంటి డాక్యుమెంట్ లేవని ఎల్ఆర్ లెటర్ కూడా ఇచ్చారు. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని మోసం చేస్తూ గతంలో అమ్మిన భూమి డాక్యుమెంట్ నెంబర్ 43/27/2019 అంటే శ్రీ డెవలపర్స్ మీద ఉందండి ఈ డాక్యుమెంటు. ప్రథమ న్యాయస్థానం భువనగిరి కోర్టు వారికి ఎల్ఆర్ నెంబర్
456/2020 నాడు ఓఎస్ నెంబర్ 19/20 నాడు ఆ శ్రీని డెవలపర్స్ పేరు మీద సెంటు భూమి లేదని కీర్తిశేషులు కర్నాటి నారాయణరావు తండ్రి కోట అఫిడవిట్ ఇచ్చారు. ఈ అక్రమ క్రషర్కు 4327/2019 నెంబర్గా డాక్యుమెంట్ని పెట్టినా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లీగల్గా చూడకుండా పర్మిషన్ ఇచ్చేశారు. అంటే మనోడు కదా, ఇప్పుడు మనోడైతే ఏడ కూర్చున్నా వస్తుంది అంటారు, అట్లా అనమాట. తెలంగాణ పొల్యూషన్ బోర్డు వారు 12/11/2025 తేదీన తమ కార్యాలయం నుంచి పర్మిషన్ ఉందని లెటర్ ఇచ్చారు. కీర్తిశేషులు కర్నాటి నారాయణరావు తండ్రి కోటయ్య డాక్యుమెంట్ నెంబర్ 4186/2019 జాస్తి వెంకట సుబ్బారావు పేరు మీద డాక్యుమెంట్పై పర్మిషన్ తెచ్చారు. ఈ డాక్యుమెంట్ చల్లదు, ఎందుకంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి ఒక డాక్యుమెంటు, పొల్యూషన్ వాళ్ళకి ఒక డాక్యుమెంట్ పెట్టారు. ఈ పర్మిషన్ చెల్లదు. ఈ అక్రమ క్రషర్ నడిపే హరి ప్రస్తుతం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బినామీ. కాబట్టి ఈ క్రషర్ను బీర్ల ఐలయ్య, సాల్వో కంపెనీ యజమాని జయరాం రెడ్డిలు ప్రారంభించారు. ఈ క్రషర్కు గతంలో కరెంట్ కట్ చేశారు, అది కూడా ఎమ్మెల్యే చెప్తేనే. మళ్ళీ 6 నెలల తర్వాత కనెక్షన్ ఇచ్చారు. మరి ఎందుకు అప్పుడు ఎమ్మెల్యే ఎందుకు కట్ చేయమన్నాడు, ఎందుకు ఇచ్చారు? ఈ క్రషర్ గంటకు దాదాపు 300 టన్నులు కంకరాడించే దమ్మున్న క్రషర్ ఇది. దీని ఆదాయం రోజుకు సుమారు 20 లక్షలు, నెలకు 6 కోట్లు, సంవత్సరానికి 72 కోట్లు. ఈ ప్రజాధనం అంతా ఎవరో అనామకులు గండి కొడుతుంటే జిల్లా అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, పొల్యూషన్ బోర్డు వారు కానీ, పోలీస్ శాఖ కానీ కనపడట్లేదా? ఇందులో వాళ్ళ వాటాలు ఎంత? రాజాపేట పోలీస్ స్టేషన్ 2021లో ఈ అక్రమ బ్లాస్టింగ్పై కేసు నమోదైంది. అయినా పోలీస్ శాఖ వారు పట్టించుకుంది ఏమీ లేదు. జిల్లా అధికారులు, మైనింగ్ అధికారులు, కలెక్టర్ వాటా ఎవరికి ఎంత ముడుతుంది? ఈ ప్రజాధనం అంతా ఈ అధికారులు రాక్షసుల్లో భక్షిస్తున్నారు, అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. మైనింగ్ మంత్రికి ఈ అక్రమాలు పట్టవా? దీన్ని పట్టించుకునే నాదుడేలా, లేకపోతే వీరికి కూడా వాటాలు అందుతున్నాయా? ఇన్ఛార్జి మంత్రి ఏం చేస్తున్నాడు, బీర్ల ఐలయ్య ఏం చేస్తున్నారు, అక్కడ విప్ ఆయన, ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మైనింగ్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సంవత్సరానికి 72 కోట్ల ప్రజాధనాన్ని అందరూ పంచుకొని తింటున్నారు హ్యాపీగా. ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకుంటారా? మామూలు మాకు వస్తే సైలెంట్గా ఉంటారా? చూడాలి మనం.